మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్లు చిక్కుకున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర FDA నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్రలో నిషేధములు ఉన్నటువంటి పాన్ మసాలా, తంబాకు ఉత్పత్తులను వాటిని పరోక్షంగా ప్రచారం చేశారు అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు రావడం, అయితే ఈ రకమైనటువంటి ఆరోపణలపైన వివరణ ఇవ్వాలంటూ కూడా FDA షోకాజ్ నోటీసులు తెలిపింది. అయితే తక్షణమే కంటెంట్ ను తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల ఫైన్ కు ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు FDA నిషేధంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఉత్పత్తులకు, మరి ముఖ్యంగా సమాజంలో కొంతవరకు తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం ఉండేటువంటి కీలక ఆహార పదార్థాలపైన నిషేధం విధించిన తర్వాత సినిమాల్లో వాటిని ప్రమోట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటి ఆరోపణ. సో తంబాకుతో పాటుగా ప్రధానంగా పాన్, ఈ రెండింటిని కూడా, ఈ పాన్ మసాలా, తంబాకు, ఈ రెండింటికి మహారాష్ట్రలో కీలకమైనటువంటి FDA నిషేధం కూడా కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే తాము ఆల్రెడీ నిషేధించినటువంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలతో 10 లక్షల రూపాయలు కూడా జరిమానా విధించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ ఆరోపణలపైన వివరణ ఇవ్వాలంటూ FDA షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన షారుఖ్ ఖాన్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేటువంటి బలమైన ప్రశ్న కూడా మొదలైంది. అయితే వారు నటించినటువంటి సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మహారాష్ట్ర FDA నోటీసులు జారీ చేయడం, టైగర్ ష్రాఫ్ పైన భారీ స్థాయిలో అంచనాలు కూడా కనబడుతున్నాయి. ఈ సినిమాలో ఉన్నటువంటి ముందు నుంచి కూడా సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ట్రయల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ సినిమా సూపర్ సక్సెస్ హిట్ అవుతుంది అనేటువంటి ఆలోచనలు వారి యొక్క అభిమానులు కూడా కనబడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర FDA జారీ చేసినటువంటి నోటీసులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ అభిమానులకు మాత్రం కొంతవరకు షాక్ గానే భావించాలి. టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర FDA నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల్లో ఉన్నటువంటి అంశాలను యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం ఒకసారి చూడొచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అదేవిధంగా అజయ్ దేవగన్, వీరిద్దరు కూడా ఒక టాప్ స్టార్లతో మహారాష్ట్ర FDA నుంచి నోటీసులు అందుకోవడం మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పాన్ మసాలా బ్రాండ్లకు సంబంధించినటువంటి ప్రకటనలో వీరు నటిస్తున్నారని, అయితే ఈ ప్రకటనలు పరోక్షంగా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రమోట్ చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు ప్రచురించిన లేదా ప్రచారంలో భాగస్వాములైన ఎవరైనా సరే అదే చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 53 ప్రకారం 10 లక్షల వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. అయితే చట్టపరమైనటువంటి నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే ఇలాంటి బ్రాండ్ల పేరుతో గుట్కా లేదా పొగాకు ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేయడం చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తారు. మరి ఈ నోటీసులపైన ప్రముఖ నటులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇక తప్పుడు ప్రకటనలు ఇచ్చేటువంటి సెలబ్రిటీల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైనటువంటి ఉత్పత్తులైన ప్రచారం చేసిన, వాటిని వినియోగించిన ప్రముఖులపైన కఠిన నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తామంటూ కూడా FDA జారీ చేసినటువంటి నోటీసులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. మరి తాజాగా ఈ మహారాష్ట్ర FDA జారీ చేసినటువంటి నోటీసులపైన ఈ నటులు ఏ విధంగా స్పందించబోతున్నారు అనేటువంటి ఒక బలమైన ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అదేవిధంగా అజయ్ దేవగన్, వీరిద్దరు కూడా చిక్కుకున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర FDA నోటీసులు జారీ చేసిన తర్వాత మహారాష్ట్రలో నిషేధంలో ఉన్నటువంటి పాన్ మసాలా, తంబాకు ఉత్పత్తులను ఏ విధంగా పరోక్షంగా ప్రచారం చేస్తారు అనేటువంటి రీతిలో కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులకు సంబంధించినటువంటి విజువల్ ను కూడా మన యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ప్రధానంగా వీరు ఏదైతే యాక్ట్ చేసినటువంటి ఈ యాడ్లకు సంబంధించి లేదా వారిలో భాగస్వాములైన నటించిన ఇలాంటి ప్రతి దాంట్లో కూడా వారు కూడా శిక్షలకు అర్హులుగాని పరిగణిస్తూ ఉంటారు. చట్టంలోని 53 సెక్షన్ ఇది క్లియర్ కట్ గా చెప్తుంది. మరి అలాంటి సందర్భంలో 10 లక్షల రూపాయలు జరిమానా విధించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణ పైన FDA షోకాజ్ నోటీసులో క్లియర్ కట్ గా ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో హానికరమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో లేదా అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగించాలంటూ కూడా ఆదేశాలు పేర్కొన్నారు. మరి దీనిపైన నటులు ఏ విధంగా స్పందించబోతున్నారు, ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే మహారాష్ట్రలో కొనసాగుతున్నాయి.